ఆర్మూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మల్టీప్లెక్స్ మాల్ తరచుగా వివాదాలు నిలుస్తోంది. ఇటీవల మాల్ పెండింగ్ బకాయిలు చెల్లించని కారణంగా ఆర్టీసీ అధికారులు మాల్ను సీజ్ చేశారు. దీంతో జీవన్ రెడ్డి కోర్టుకు వెళ్లి మరీ మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. హైకోర్టు ఆయనకు వారంలోగా ఆర్టీసీకి అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు చెల్లించాల్సిన 2.51 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఆర్టీసీ అధికారులు జీవన్ రెడ్డి మల్టీప్లెక్స్ను తిరిగి ఓపెన్ చేశారు. ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి రెచ్చిపోయిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అనుకూలమైన మీడియాను పిలిపించుకుని న్యాయం గెలిచిందని, ఆర్టీసీకి హైకోర్టు మొట్టికాయలు వేసిందంటూ కూడా కామెంట్లు చేశారు. తనను ఎవరు ఏమీ చేయలేరని, అందరి కుట్రలు బయట పెడతానంటూ ఆవేశంతో మాట్లాడారు. ఆర్టీసీ ఎండీ పదవికి సజ్జనార్ ఆ పోస్టుకు అనర్హుడని కూడా వ్యాఖ్యానించారు. ఇక సజ్జనార్ ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆర్టీసీకి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వారికి చెల్లించిన 2.51 కోట్లను కట్టడానికి కోర్టు వారం గడువు ఇచ్చారు. ఇక ఈసారి ఆ డబ్బు కట్టకపోతే నోటీసులు ఇవ్వకుండా మల్టీప్లెక్స్ను స్వాధీనం చేసుకుంటామంటూ కూడా ఎక్స్వైజ్గా సజ్జనార్ ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో సజ్జనార్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా రచ్చ నడుస్తోంది. ఇక విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఆ మాల్లో ఉన్న సబ్లీజుదారులకు నష్టాలు రావద్దని కూడా వారు వారం రోజుల పాటు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది.